దేశంలో సహచట్టం తయారు కావడానికి సమాచార హక్కు చట్టం ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉందో ఈ దేశంలో ప్రజలకు అవసరమైనటువంటి సమాచార హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ చట్టం చేయడానికి గాను లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో పాటు శ్రీ దాసరి ఇమానుయేల్ గారు ఉమ్మడి రాష్ట్రాల్లో నిజాయితీపరమైనటువంటి ఆర్టీఐ కార్యకర్తగా గుర్తింపు పొందినటువంటి ఇమానుయేల్ గారు ఈ రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు ఆర్టీఐ కార్యకర్తలకు సమాచార హక్కు చట్టం అంటే ఏంటో చెన్నారెడ్డి హైదరాబాద్లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక ప్రొఫెసర్ కూడా సరిపడైంది. అలాంటి విజ్ఞాన గని ఆయన మా ప్రకాశం గారు నడిచే గ్రంథాలయం. ఆయన నోట్లో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లన్నీ కూడా ఏ సంవత్సరం హైకోర్టు, ఏ సంవత్సరం సుప్రీంకోర్టు, ఏ సందర్భంలో జడ్జిమెంట్లు ఇచ్చాయో ఆయన నోట్లోనే ఉంటాయి, రిట్ నెంబర్తో సహా. అలాంటి మేధావి, నిజాయితీపరుడు, సత్య హరిశ్చంద్రుడు లాంటి సహచట్టం కార్యకర్త ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సమాచార హక్కు చట్టం కమిషనర్ చేత గౌరవించబడేటువంటి వ్యక్తి గౌరవనీయులు దాసరి ఇమానుయేల్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేస్తున్నారు. అలాగే గురజాడ గ్రామం, పౌడిముక్కల మండలంలోని వివిధ గ్రామాలు, అలాగే ఉయ్యూరు గ్రామం, ఉయ్యూరు మండలం తదితర గ్రామాల్లో ఉత్తమ మార్కులు పొందినటువంటి విద్యార్థులు కూడా ఇచ్చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా విజయవలసిందే ఈ సందర్భంగా కోరుతాము. ఆ విద్యార్థులు అలా చదవటానికి కారకులైనటువంటి వారి తల్లిదండ్రులు కూడా గౌరవించాలి, సన్మానించాలి, అందరికీ పరిచయం చేయాలన్నది నా ఉద్దేశం. ఈ సమావేశాన్ని వారి గుర్తింపుని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఉన్నత విద్యలో ఇంకా ప్రావీణ్యం సంపాదించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తయారవ్వాలని, అందుకు మనం స్ఫూర్తినివ్వాలని, వాళ్ళు ఉన్నత విద్యలను అభ్యసించడానికి మనం ఈ కార్యక్రమాన్ని అందుకోసం ఉద్దేశించడం జరిగింది. అలాగే సమాచార చట్టం గురించి కూడా దాసరి ఇమానుయేల్ గారు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురజాడ, చోరగుడి, తారంగి తదితర గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి నైతిక విలువలు కలిగినటువంటి పంచాయతీ కార్యదర్శి రమణ గారికి ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఉద్దేశించి సభ ఏర్పాటు చేయబడింది. పసిపిల్లలకి పాలు కొంటే కల్తీ, ఆహార పదార్థాలన్నీ కల్తీ. మనం పండ్లు కొంటే అవి కార్బైడ్తో మాగేస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇన్ని అనారోగ్య సమస్యలు, ప్రతి పదార్థం కూడా కల్తీ. ఆ కల్తీని నిరోధించడానికి ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళని మేల్కొల్పి కల్తీ మీద పోరాటం చేస్తున్న వ్యక్తి శ్రీ ఇమానుయేల్ గారు. గెజిటెడ్ ఇన్స్పెక్టర్లు అడ్రస్సులు అసలు ఎవరికి కూడా తెలియదు. ఆ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందనేది కూడా ప్రజలకు తెలియదు, రాజకీయ నాయకులకు అందరికంటే తెలియదు. వాళ్ళు అందరినీ వ్యవస్థలో మేనేజ్ చేస్తూ వాళ్ళ కల్తీ వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటారు. కల్తీ కారణంగా మనం కట్టాల్సిన పరిస్థితి మనకి దాపరించింది. అలాంటి కల్తీ మీద పోరాటం చేస్తున్నటువంటి ఇమానుయేల్ గారు మన మధ్యకి వచ్చున్నారు. అలాగే సీనియర్ పాత్రికేయులు గౌరవనీయులు సాల్మన్ రాజు గారు కూడా వచ్చేస్తున్నారు.
ఇంకా ఆర్టీఐ సంఘాల వివిధ సంఘాల నాయకులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. అందరినీ విచ్చేయవలసిందిగా కోరుతాము. 2005లో అనేక ఉద్యమాలు దేశంలో అనేక మంది, రాజస్థాన్లో ఒక ఐఏఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేసి ఇలాంటి ఒక గ్రామంలో పనికి ఆహార పథకం కింద ఏదైతే ఉందో ఆ లిస్టు కోసం ఇవ్వకుండా అక్కడ ఉన్న అధికారులు అవినీతికి పాల్పడి నిధులు స్వాహా చేస్తున్నప్పుడు అలా ప్రశ్నించడం మొదలైనటువంటి ఈ ప్రశ్న ఈ దేశంలో సమాచార చట్టం రావడానికి కారణమైంది. సమాచార చట్టాన్ని ప్రజల కంటే ప్రభుత్వ ఉద్యోగులే బాగా వినియోగించుకుంటున్నారనే ఒక సర్వే, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ఒత్తిడికి లొంగి ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాకు ప్రమోషన్ ఎందుకు రాలేదు, మాకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఎందుకు రాలేదు, మమ్మల్ని ఇల్లీగల్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటూ ఈ సమాచార చట్టాన్ని పూర్తి స్థాయిలో దేశంలో ఉద్యోగస్తులు వినియోగించుకుంటూ ఉన్నారు. ఈ దేశంలో సామాన్య ప్రజలకి చైతన్యం లేకపోవడం కారణంగా, ప్రశ్నించే అలవాటు లేకపోవడం కారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, చట్టాలు ఎన్ని ఉన్నా ఆ చట్టాలు అమలు కాకుండా సామాన్యులపై అధికారులు స్వారీ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేందుకు గాను మన రాష్ట్రానికి చెందిన లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ తదితరులు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం నిర్వహించి సమాచార హక్కు చట్టం పార్లమెంట్లో చట్టం కావడానికి వాళ్ళంతా కృషి చేయటం జరిగింది. మిగతా దేశాల్లో సమాచార హక్కు చట్టం కింద కోరితే 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. మన దేశంలో మాత్రం సన్మాన గ్రహీత రమణ గారిని ఇటువైపు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పంచాయతీ కార్యదర్శి, అవినీతికి దూరం, సౌమ్యుడు, తన పని తాను చిత్తశుద్ధితో ఎలాంటి రాజకీయ నాయకులు ప్రశ్నించినా తన పని తను చేసుకునేటువంటి స్వభావం ఆయన రాస్తే, కాగితం మీద రాస్తే ఎవరైనా గడగడ ఆలోచన అలాంటి వ్యక్తి రాళ్ళూరి వెంకటరమణ గారు. ఆయనకి సన్మానం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ అవినీతి వ్యవస్థలో అలాంటి అధికారులు ఉండటం చాలా అరుదు. అలా నిజాయితీ పరులైనటువంటి అధికారుల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి పరులను ప్రశ్నించేటువంటి మా శాసన కార్యకర్తలు నిజాయితీ పరులైన అధికారులను కూడా గౌరవించి సత్కరించడం జరుగుతుంది. అందుకు మేము వెంకటరమణ గారిని ఇందుకు ఎంపిక చేయడం జరిగింది. అందరూ మాట్లాడకుండా వచ్చి ఆశీనులు అయితే బాగుంటుంది. రాధాకృష్ణ గారు, రాంబాబు గారు, మరొక ముఖ్య అతిథి గౌరవనీయులు సీనియర్ పాత్రికేయులు వికట కవి శ్రీ సాల్మన్ రాజు గారిని ఆశీనులు కావాల్సిందిగా అతిథుల పక్కన కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆయన హైదరాబాద్ నుంచి విచ్చేశారు. ఇప్పుడు ఆయన అపోలో హాస్పిటల్లో ఏబిఎన్ ఛానల్ పక్కన ఇక్కడ ఉంటారు. అక్కడి నుంచి అమీర్పేటకి ఇల్లు మారే ప్రయత్నంలో త్వరగానే ఆ ఇల్లు మారే ప్రయత్నాన్ని విరమించి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఏదైతే కోట్లాది రూపాయలు పెట్టి ఖర్చు పెడతా ఉందో అవి సరిగ్గా అవి మెయింటెనెన్స్, ట్యాంక్ కడిగిన ఈ పైప్ లైన్లో కడగరు. పైప్ లైన్లకి పోవడానికి అంత పైప్ లైన్లో అంత వ్యవస్థ అంతా. ఒకసారి అయితే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఉయ్యూరులో అంత మంచినీళ్ళ పైప్ లైన్ నుంచి ఆ మాంస మార్కెట్లోని మాంస మొక్కలు పేర్లు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న డ్రైనేజ్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ కలిసిపోయింది. మంచినీళ్ళు వచ్చేస్తుంది. మంచినీటి పైప్ లైన్లు, ట్రైన్ పైప్ లైన్లు కలిసిపోతూ ఉంటాయి. మొత్తం మచిలీపట్నంలో వర్షం 2 రోజులు వర్షం వచ్చిందంటే డయేరియా. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఎన్నికలు వస్తే
డబ్బులు ఖర్చు పెడుతున్నారు, గెలుస్తున్నారు. 1000-2000 ఓట్లు తీసుకుంటాం. ఒక డయేరియా వస్తే, ఒక డెంగ్యూ జ్వరం వస్తే లక్షలాది రూపాయలు మనం హాస్పిటల్లో కడతా ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం లేదు, వైద్యం లేదు. ప్రభుత్వ వైద్యులు అంతా ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ వ్యవస్థలో ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ దేశంలో వేలాది చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు వదిలివెళ్ళిన వేలాది చట్టాలు ఉన్నాయి. మన స్వతంత్రం వచ్చినాక మన దేశం తయారు చేసుకున్నటువంటి చట్టాలు ఉన్నాయి. కానీ అవి సామాన్యులకి ఏమీ అర్థం కాదు. ఈ దేశంలో పార్లమెంట్ సభ్యులకి, అసెంబ్లీ శాసనసభ్యులకి ఆ చట్టాలు అర్థం కాదు. సామాన్యులకు ఉపయోగపడేటువంటి ఒకే ఒక చట్టం 75 సంవత్సరాల్లో సమాచార చట్టం మాత్రమే. పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులకి, అసెంబ్లీలో శాసనసభ్యులకి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి ఏదైతే సమాచారం ఇస్తుందో అది ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుడు అడిగితే ఇచ్చి తీరాల్సిందే. అది చట్టం యొక్క గొప్పతనం.